పేరు మాలతి. నేను ఇక్కడ రెసిడెంటల్ బజార్‌లోనే ఉంటాను. సో, ఇక్కడ నేను మా ఆడపడుచుని ఫస్ట్ తీసుకొచ్చాను. ఆమెకు కొంచెం కాలు ఇంజ్యూర్ అయింది. అప్పుడు నేను ఈ హాస్పిటల్ ఎన్వైర్న్‌మెంట్ మొత్తం చూసుకున్నాను. సో, దాన్ని బట్టి నేను మా కోడల్ని కూడా ఆమెకు ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయింది. ఇక్కడ మేడం దగ్గర కల్పన మేడం చూసారు. చూసినప్పటి నుంచి మాకు చాలా మంచిగా అనిపించింది. ప్రతీదీ మాకు డీటెయిల్‌గా చెప్పింది. ఏదైనా ఆమెలో ఉన్న క్వాలిటీస్ కానీ, డిస్‌క్వాలిటీస్ కానీ, ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏంటని దాని ప్రకారంగా ట్రీట్మెంట్ ఇచ్చింది. ట్రీట్మెంట్ ఇచ్చిన తదుపరి మాకు ఈ ఈ వీక్స్‌లో ఇవి చేసుకుంటే బాగుంటుందని చెప్పిండ్రు. దాని ప్రకారంగా నేను తీసుకొచ్చి ఇక్కడ సిజరీన్ చేశారు. ఆ సిజరీన్‌లో కూడా చాలా కోఆపరేషన్ ఇచ్చిండ్రు. మేము చెప్పిన టైం బట్టి బేబీని కూడా బయట తీయడం అయింది. ఫీమేల్ బేబీ. వీఆర్ సో హ్యాపీ. ఇంకొకటి ఏంటంటే నర్సింగ్ చాలా బాగుంది. డ్యూటీ డాక్టర్స్ వాళ్ళు అటెండ్ చేయడం కూడా బాగుంది. హౌస్ కీపింగ్ అయితే ఇంకా అడగనే వద్దు అసలు. అంత బాగా ట్రీట్ చేశారు. సో వీ నెవర్ థాట్ దట్ మేము ఒక హాస్పిటల్‌లో ఉన్నామని మేము ఎప్పుడూ అనుకోలేదు. మా సొంతం ఇంట్లో ఉండి మేము చూసుకున్నట్టే మాకు అనిపించింది. సో ఇంత మంచి హాస్పిటల్‌లో నేను ఇప్పటిదాకా అయితే ఎక్కడ బయట కూడా చూడలేదు అనుకుంటాను. ఎందుకంటే నాకు కూడా 2 బాబులు ఉన్నారు. అప్పుడు ఎన్నో ఫెసిలిటీస్ లేకుండే. బట్ ఇక్కడ ఈ కస్తూరి హాస్పిటల్ అయితే చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. చాలా బాగుంది. సో ఐ విష్ ఇంకా ఎవరు ఉన్నా కూడా దే కమ్ అండ్ ఇక్కడ చూపించుకొని చేసుకుంటే బాగుంటుంది. మీరు కూడా వచ్చి చూసుకుంటే బాగుంటుంది.